నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని రుచిగా కొబ్బరి చారును చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసిన 100% టేస్ట్గా కుదురుతుంది. ఒక్కసారి రుచి చూసాక ఈ రుచిని ఓ 4 రోజులు మర్చిపోరండి. నిజంగా రుచి అంత బాగుంటుంది. ఈ కొబ్బరి చారుతో తింటే తప్పకుండా తృప్తిగా తినేస్తారు. అంతేకాదండి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినా లేదా కమ్మని ఈ కొబ్బరి చారు తినాలనిపించినా ఒక కొబ్బరికాయతో చేసుకొని తృప్తిగా తినేయచ్చు. మరి ఇంకా ఊరించకుండా ఈ కొబ్బరి చారుని ఎలా చేయాలో చూసేద్దాం రండి. అందుకోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. నేను తీసుకున్న ఒక ఫుల్ కొబ్బరికాయ 2 కప్పుల వరకు వచ్చిందండి. సో ఇలా తీసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని నీళ్ళు వేయకుండా ముందుగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో 1 కప్పు నీళ్ళని తీసుకొని మరొక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేయడం వలన కొబ్బరి పాలనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం స్ట్రెయినర్లోకి తీసుకొని కానీ లేదా పల్చటి క్లాత్లోకి తీసుకొనైనా కొబ్బరి పాలను పిండి తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రెయినర్ సాయంతోనే కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఇలా మనం ఫస్ట్ గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకున్నాక మళ్ళీ ఈ కొబ్బరి పొడిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మరో కప్పు నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనం 2 సార్లు గ్రైండ్ చేయడం వలన కొబ్బరి పాలు అనేవి ఫస్ట్ తీసినవి కొంచెం చిక్కగా వస్తే ఆ తర్వాత తీసినవి కొంచెం పల్చగా వస్తాయి. మొత్తానికి ఇలా మనం కొబ్బరి పాలను గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే మనం కొబ్బరి చారు చేసేటప్పుడు పాలు విరిగిపోకుండా ఉండడానికి 1 టీ స్పూన్ శనగపిండిని లైట్గా ఫ్రై చేసి తీసుకుందాం. ఇక్కడ నేను పాలు విరిగిపోకుండా ఉండడానికి అలాగే చారు కూడా మరీ పల్చగా రాకుండా ఉండడానికి శనగపిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే శనగపిండికి బదులుగా బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి కొంచెం చల్లారాక మనం తీసిన కొబ్బరి పాలలోకి తీసుకొని బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపి తీసుకున్నాక ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని కానీ లేదా ఇలా గిన్నెని కానీ తీసుకొని 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవిలా కొంచెం వేగాక ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకును, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా కాస్త వేగాక ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఒకసారి కలిపి 1 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మరి టమాటాను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి కొబ్బరి పాలను తీసుకోండి. ఇలా కొబ్బరి పాలను తీసుకున్నాక బాగా కలిపాక ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. అలాగే ఇలా మరిగిస్తున్నప్పుడు మనం ఇందులో శనగపిండి వేసాం కదా, పైన నురుగనేది కొంచెం ఇలా నురుగగా పాలు విరిగిపోయాయేమో అనిపించేలా కనిపిస్తుంది. కాబట్టి మీరు కంగారు పడకండి. శనగపిండి సహజ గుణం అండి. మనం సాంబార్లో వేసినా ఇంకా ఏ కూరలో వేసినా ఇలా నురుగగా చిన్న చిన్న ముద్దలుగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించండి. మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును తీసుకొని కలపండి. అలాగే మనం చేసిన ఈ చారుకి కొంచెం పులుపుదనాన్ని యాడ్ చేయడానికి ఇక్కడ నేను ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకున్నాను. దీన్ని కట్ చేసి బాగా పిండి నిమ్మకింజలను తీసేసి నిమ్మరసాన్ని తీసుకోండి. ఇలా బాగా కలిపామంటే అంతే, టేస్టీగా హెల్దీగా కొబ్బరి చారు తయారైపోయింది. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు పెట్టుకునే రసం కాకుండా డిఫరెంట్గా కమ్మడి రుచిగా ఇంట్లో మిగిలిపోయిన పచ్చి కొబ్బరితో ఇలా చారు చేసుకొని ఆ పూట కమ్మగా భోంచేయొచ్చు. అలాగే మీరు ట్రై చేశాక ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.